బీజేపీ అభ్యర్థి నామినేషన్తో పాటు దాఖలు చేయడానికి పార్టీ తరపున ఇచ్చే బి ఫారాలు కూడా ఏపీ బీజేపీ ఆఫీసులో అందుబాటులో లేవు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతకం చేసిన 2 ఫారాలు హైదరాబాద్లోని బీజేపీ తెలంగాణ కార్యాలయంలో ఉన్నాయి. దీంతో అక్కడి పార్టీ నేత టీవీఎస్ఎన్ రాజు వాటిని తీసుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. ఇక వాటిపై సంతకం చేయాల్సిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నారు. ఆమె బయలుదేరి ఇక్కడికి చేరుకునేసరికి నామినేషన్ల సమయం ముగిసిపోతుందేమోననే ఉద్దేశంతో బీజేపీ కేంద్ర కార్యాలయం ఆమెతో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజుకు ఆథరైజేషన్ ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని కాశీ విశ్వనాథరాజుకు ఫోన్లో చెప్పారు. ఏలూరులో ఓ కార్యక్రమానికి వెళ్తున్న ఆయన మధ్యలోనే హడావిడిగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి ఫారాలను తీసుకొని నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. ఏబీ ఫారాలపైన సంతకం చేసేందుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ నుంచి మరో ప్రత్యేక విమానంలో హడావిడిగా బయలుదేరి వచ్చారు. ఆమె చేరుకోవడానికి ఆలస్యం అవుతూ ఉండటంతో వాటిపై పార్టీ ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజే సంతకాలు చేశారు. వాటినే సోము వీర్రాజు నామినేషన్తో జత చేసి సమర్పించారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి పురంధేశ్వరి అసెంబ్లీకి చేరుకున్నారు. సోము వీర్రాజుకు అభినందనలు తెలిపారు. అభ్యర్థితో పాటు పార్టీ ఎమ్మెల్యేలతో కాసేపు సమావేశమై తర్వాత అందరూ వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. సోము వీర్రాజును సీఎం అభినందించారు. ఇక బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన సోము వీర్రాజు ఆయన స్వస్థలమైన రాజమహేంద్రవరం నుంచి ఇవాళ ఉదయం హడావిడిగా అమరావతికి బయలుదేరి వచ్చారు. టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయంలో కూర్చొని నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను సరిచూసుకున్నారు. నామినేషన్ గడువు మరో 14 నిమిషాల్లో ముగుస్తుంది అనగా సరిగ్గా మధ్యాహ్నం 2:46 రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లి నామినేషన్ సమర్పించగలిగారు. ఇక నామినేషన్ను పూర్తి చేసుకున్నారు. ఒక నామినేషన్ కోసం ఇంత ఖర్చైన సందర్భాలు ఏపీ చరిత్రలో లేవని అంటున్నారు విశ్లేషకులు. ఇక అందుకే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోము వీర్రాజు నామినేషన్ ఇప్పుడు అంత చర్చనీయాంశంగా మారింది.